మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలుపొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు జ్యోతిర్మయుడైన నా తండ్రి సియోనులో నుండి మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఇవాళ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే, వరల్డ్ ఫ్యామిలీ డే, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కాదు కానీ దినం అంటే మీరు తద్దినమో ఇంకో దినమో అనుకున్నారు. పాజిటివ్ యాంగిల్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న వాక్యాన్ని చదివిన తర్వాత విషయాలు మీకు చెప్తాను. యెహోషువ గ్రంథం 24:15 వాక్యం చివరి వరుస నేను చదువుతాను. జాషువా 24:15 అందరూ కలిసి ఉచ్చరించండి ఆ మాట. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు. అమ్మా, తమరొక్కరే వచ్చారా? మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారా? ఒక్కదాన్ని. తమరు విశ్వాసంతో ఉచ్చరించాలి ఆ మాటని. వచ్చే ఏడాది లోపు మీ కుటుంబం అంతా నా దేవుని సన్నిధికి వచ్చి చేరతారు. బ్రదర్, మీ కుటుంబ సభ్యులందరూ వచ్చారా? ఒక్కడే. విశ్వాసంతో నా దేవుని మాటలు ఉచ్చరించండి. అంటే జస్ట్ నేను 1 year అనే మాట నిడివి చెప్పడం పొరపాటు. మీరు విశ్వసించి నా దేవునిని సందేహించకుండా మీరు ఉచ్చరిస్తే ఏమో వచ్చే ఆదివారానికే కుటుంబ సభ్యులందరినీ తోడుకొస్తారేమో ప్రభు. ద స్టేట్మెంట్ ఆఫ్ జాషువా. మన ప్రాంతీయ విలువలను గురించి మాట్లాడాలంటే, యెహోషువాని గురించి చెప్పాలంటే మరో విధంగా భావించద్దు. 12 కులాలు అనుకుందాం. ఇశ్రాయేలీల వంశం 12 కులాలు, జస్ట్ కులాలు అనుకుందాం. ఈ 12 కులాల్లో వాళ్ళు ప్రత్యేకించి నా సొంత కులస్తులు కూడా మీరు ఎవరిని పూజిస్తారో ఎవరిని ఆరాధిస్తారో నాకు అనవసరం, నేనును నా ఇంటి వారందరూ, మీ అండ్ మై ఫ్యామిలీ, నేనును నా ఇంటి వారందరూ, నేను, నా భార్య, నా కొడుకు, నా కోడలు, నా మనవడు, నా కూతురు, నా అల్లుడు, కూతురుకి సంబంధించిన సంతతి, ఇవాళ విశ్వసించి ప్రార్థించండి. సేవకుని మాటలు రూఢిపరిచే దేవుడు మన దేవుడు. దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో
విశ్వాసంతో సందేహం లేకుండా జరుగుతుంది. నా ప్రభు జరిగిస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మనకు విరోధముగా గుంపు కూడిన వాళ్ళనే మన పక్షముగా చేస్తే మన ఇంట్లో వాళ్ళని మార్చలేడా ప్రభు? వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, నేను చెప్పొచ్చేది ఏమిటంటే, నా ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. మీరు ఎవరిని ఆరాధిస్తారో మీ ఇష్టం. నేనును నా ఇంటి వారందరూ మరో విధంగా భావించద్దు. ఈ నెలలో ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాను. ఒక ఎంగేజ్మెంట్కి వెళితే అబ్బాయి తాలూకు వేళ్ల మీద లెక్క పెట్టేటట్లు వచ్చారు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అన్నయ్యని అడిగాను, అన్నయ్య మరి వాళ్ళోళ్ళు అందరూ పెద్దగా ఎక్కువ మంది లేరు, అంతా మనవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ ఇంటోళ్ళు కూడా నాతో సన్నిహితంగా మాట్లాడుతూ చాలా చక్కగా చెప్తూ, పాస్టర్ గారు 4 ఏళ్ల క్రితమే మేము ప్రభువుని నమ్ముకున్నాం, 3 ఏళ్ల క్రితం ప్రభువుని నమ్ముకున్న ఏడాదికే బాప్తిసాలు పొందాం. మా వాళ్ళందరూ పక్కా విగ్రహారాధికులు, సనాతనమైన సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో ఉంటారు. అంచేత ఎవ్వరు రాము అని మొహం మీదే ఖరాఖండిగా చెప్పేశారు. ఎంగేజ్మెంట్కే రారేమో, పెళ్ళికి వస్తారేమో అని అనుకున్నాను, కానీ నాకైతే సందేహమే. పాస్టర్ గారు లెట్ ఇట్ బి, కానివ్వండి. అంటే వాళ్ళ మనస్సులో ఎంత దిగులు, క్షోభ. అంటే పరిశుద్ధుడైన ప్రభువు దగ్గరకు వచ్చాము, హృదయంలో ఉన్న ఆ భారం తొలగిపోయింది, పరిశుద్ధుడైన ప్రభువుతో ఉన్నాం. లోక సంబంధంగా ఏమీ సంపాదించకపోయినా ప్రభువులో ఉంటే అదొక సమాధానం. ఏంటో చెప్పమ్మా, ఏంటో చెప్పు, ఆ సంతోషం ఆనందం ఏంటో చెప్పంటే, వి కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఈస్, అది వర్ణించలేనిది, చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం అని ఉంటుంది వాక్యంలో. అంచేత మనం చెప్పలేం. కానీ మనకు బాధ ఏమిటంటే, అమ్మా నాన్నకు కూడా సన్నిధికి వస్తే ఎంత బాగుండేదో, నా కొడుకు కోడలు కూడా సన్నిధికి వచ్చి ఉంటే ఎంత బాగుండేదో. ప్రియులారా, దేవుడు కుటుంబ వ్యవస్థని చాలా 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 గౌరవించేవారు, చాలా గౌరవించేవారు. మీరు అంటే మన తెలుగు బైబిల్ తర్జుమా చేసిన వాళ్ళు గనక కొన్ని పదాలు లోతుగా భావగర్భితంగా చెప్పడం చేతగాక తేలిక పదాలు వాడేశారు. పరిశుద్ధులు అనే చోట భక్తులు అని వాడేశారు. భక్తులకి పరిశుద్ధులకి భూమి ఆకాశాల మధ్య ఎంత నిడి ఉందో అంత ఉంది. అలాగే ఫ్యామిలీ 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 అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. గిద్యోను అంటాడు, మా బెన్యామీను వంశములో మా కుటుంబం, అలాగే సౌలు కూడా ఇశ్రాయేలు వంశంలో బెన్యామీను గోత్రంలో మా కుటుంబం ఎంత అల్పమైన కుటుంబమో తెలుసా? దావీదు అంటారు, యూదా గోత్రంలో మా నాన్నగారి వాళ్ళ కుటుంబాల్లో యెషయి కుటుంబం ఎంత అల్పమైన కుటుంబమో తెలుసా? మా ఫ్యామిలీ
వాళ్ళందరూ ఎట్లాగే అంటారు, మా ఫ్యామిలీ ఎంత అల్పమైందో తెలుసా అని. నిజమైన దేవుని ప్రియులారా, ఎంత స్వల్పమైన కుటుంబమైనా, ఎంత అల్ప జీవితాలైనా మన ప్రభు రెక్కల కిందకు వస్తే ఆయన హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు. మన కుటుంబాల్లో ఆయన శాంతి, సమాధానం, ఆయన ఆలోచన మన కుటుంబాల్లో నిలిచి ఉండును గాక. ఇవాళ ప్రార్థన చేసుకొని ప్రభుతో చెప్పండి, నాకు ఒక ఆశ ప్రభువా, నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవిస్తారు. యేసు ప్రభు చెప్తారు, సేవకులారా, మీరు పట్టణానికి ఓ గ్రామానికి వెళితే ఎవళ్ళ ఇంట్లో పెడితే వాళ్ళ ఇంట్లో ఉండొద్దు. సాక్ష్యం లేని కొంపలు కొన్ని ఉంటాయి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొద్దు. సమాజంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని కూడా ఆ ఘాటి కింద కట్టేస్తారు. ఓకే, మరి మీరు వెళ్ళారు కదా ప్రభువా, సొంకపు మెట్టు దగ్గర మత్తయి వాళ్ళ ఇంటికి వెళ్ళారుగా, అప్పుడు బయట ఏం మాట్లాడుకున్నారు తెలుసా? గుసగుసలాడారు తెలుసా జనం. మీరు జక్కయ్య ఇంటికి వెళ్ళారు, కిటికీ దగ్గర ఎంతమంది పెచ్చ వాగుళ్ళు వాగారు తెలుసా? మరి మీరు వెళ్ళారుగా. నేను దైవ కుమారునరా, నేను దైవ కుమారుణ్ణి, నన్నంటే పర్లేదు ప్రజలు, మీరు అనిపించుకుంటే ఎలాగా? మిడ్డు తగ్గించకపోయావా? మీరు అనిపించుకుంటే ఎలాగా? అందుకే మీరు ఏ ఇంటికి పడితే ఆ ఇంటికి వెళ్ళొద్దు. అటు మీ సాక్ష్యం దెబ్బతింటుంది, ఆ కుటుంబం సాక్ష్యం కూడా సర్వనాశనం అవుద్ది. జాగ్రత్త. మీరు ఏదైనా ఒక ఇంటికి వెళితే ఆ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఈ ఇంటికి శుభము కలుగునుగాక, ఈ కుటుంబానికి సమాధానం కలుగునుగాక అని ఉచ్చరిస్తూ అడుగుపెట్టండి. మీరు ఉచ్చరించిన సమాధానానికి, శుభం అనే మాటకి ఆ ఇంట్లో యోగ్యులు, అర్హులు ఎవరైనా ఉంటే మీ ఆశీర్వాదం వాళ్ళకి అన్వయించబడుతుంది, లేదా మీతో పాటు వచ్చేస్తుంది. ఆ ఇంట్లో సమాధాన పుత్రులు ఉండాలి, ఆ ఇంట్లో అర్హులైన సభ్యులు ఉండాలి. ఏంటి చాలా సీరియస్గా చూస్తున్నారు? ఆ మధ్య ప్రియురాలు ప్రియుడికి ఫోన్ చేసిందంట. హలో, చెప్పు బేబీ అన్నాడంట. చెప్పేది ఏముంది, ఇవాళ నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు అంది. ఇవాళ స్పెషల్ ఏం లేదే, గుర్తు తెచ్చుకో. ఇవాళ అదేంటి ప్రేమికుల దినోత్సవం ఏమంటారు? సిగ్గు లేదు నా తెలియక. సభాముఖంగా అడిగినప్పుడు కొన్ని సెన్సార్లో నటించాలి. మీరు ఎంత టపీమని చెప్పారు. వాలంటైన్స్ డే అంట. వాడు అన్నాడు ఇవాళ అది కాదే. గుర్తు తెచ్చుకో, నువ్వు నాకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు. వాడు ఏదేదో చెప్పాడు. మదర్స్ డే అన్నాడు, ఫాదర్స్ డే అన్నాడు, ఏదో సర్లే నేనే చెప్తాను. ఇవాళ వరల్డ్ ఎయిడ్స్ డే బేబీ, ఏమిస్తున్నావు బాబీ అంట. వస్తే నీ దుంపదగా ఎయిడ్స్ డే కూడా నేను గిఫ్ట్ ఇవ్వాలంటే నీకు అని అడిగాడు అంటాడు. చెప్పండి, ఇవాళ ఏ డే? అంతర్జాతీయ కుటుంబ దినం అనే బాటే బాగాలేదు. సరే, దినోత్సవం అందామా? ఉత్సవం చేసుకునేంత సీన్ ఉందా మన ఇంట్లో? చెప్పండి. మీరు ఉత్సవం చేద్దామని ఇంటికి వెళ్ళినా
ఉతికి ఆరేస్తాడు ఆయన. అంతేనా? ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా రాకపోతే వాళ్ళు అస్సలు వినరు దేవుని మాటలు అనుకుంటే, వాళ్ళు ఏదో ఒక పని మీద ఉన్నప్పుడైనా సరే జస్ట్ యూట్యూబ్ ఆన్ చేసి వాళ్ళకు వినబడేటట్లుగా పెట్టండి ఈ వర్తమానాన్ని. డెఫినెట్గా నా దేవుని మాటలు, శక్తి కలిగిన మాటలు క్రియ జరిగిస్తాయి. బండలాంటి హృదయాలను బద్దలు చేస్తుంది నా దేవుని వాక్యం. ఎవరైనా సరే 101వ కీర్తన 2వ వాక్యం. కీర్తన 2వ వాక్యం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఒక్క మాటలో మీరు గుర్తు చూడండి. అది నాదైన శైలిలో నేను అడుగుతాను. యేసయ్యా, యేసయ్యా, మా ఇంటికి ఎప్పుడు వస్తావు? యేసయ్యా, యేసయ్యా, మా ఇంటికి ఎప్పుడు వస్తావు? అలా అడిగే మునుపు దేవునికి ఒక క్లారిటీ, వివరణ. ఏమిటా వివరణ? సమాజంలో నేను ఎలా ప్రవర్తిస్తానో తెలుసా దేవా? చదువునా? యేసయ్యా, నేను సమాజంలో ఎలా ఉంటానో తెలుసా? నిర్దోషమైన మార్గంలో యథార్థంగా ప్రవర్తిస్తాను. మా ఇంట్లో యథార్థ హృదయముతో నడుచుకుందును. చూసారా? సమాజంలో అలా ఉంటాను, మా ఇంట్లో ఇలా ఉంటాను. మీరు ఎప్పుడు వస్తారు మా ఇంటికి? ఇవాళ మధ్యాహ్నం సరే, మీ ఇంట్లో వాళ్ళు రానోళ్ళు, ప్రార్థనకి రానోళ్ళ సంగతి ప్రక్కన పెట్టండి. ఆరాధనకు వచ్చిన మీరైనా సరే ధైర్యంగా ప్రభువుని అడగగలరా? యేసయ్యా, ఇవాళ మా ఇంటికి రా ప్రభువా, ఇవాల్టి నుంచి మా ఇంట్లోనే ఉండండి అని తమ్ముడు మీరు అడగగలరా? నేను ఇప్పుడు 7 పాయింట్లు చెప్తా. 7. వామ్మ, 7 అంటే ఏ 11 అవుతుంది నాయన? 2వ ఆరాధన వాళ్ళ సంగతి ఏంటి? ఈ 7 గుణగణాలు మీలో ఉంటే, మీరు సెటరైట్ చేసుకుంటే ధైర్యంగా అడగగలరు. యేసయ్యా, మా ఇంటికి రా. యేసయ్యా, మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ రక్షించబడలేదు ప్రభువా, నన్ను బట్టి మా ఇంటికి రావా? నిజమే, దావీదు భార్య జగడగొండిది, గయ్యాల్ది, కొండెగత్య. నేను బూతులు తిడుతున్నాను, బైబిల్లో ఉన్నాయి ఈ మాటలు. అది మళ్ళీ నేనేదో బూతులు తిడుతున్నాను అనుకున్నాను. భార్య, కొడుకులు ఏమైనా తిన్నకున్నారా? ఒరే అదోనియా, ఇంట గౌరవాన్ని మంట కలిపే దుర్మార్గుడు ఆడు అదోనియా. అబ్షాలోం, వాడిని అసలు పట్టణ పగ్గాలే లేవు, మగ ఆడ తేడా లేకుండా చక్రాయి పాలెంలో ఒకలాగా క్రాప్ చేసుకుని ఎంటుకలు పెంచుకుని తిరుగుతున్నాడు. వాడు ఎవడో అర్థం కావట్లే. అరే అమ్నోన్, ఏమిట్రా నీ సంగతి? వాడికి వరుస వాయిలు తెలియట్లేదు ఆ యదవకి. అది పని. దావీదింట్లో ఎవరైనా క్రమంగా ఉన్నారనా? లేరు. బట్ కానీ దావీదు అడుగుతున్నారు, నన్ను బట్టి మా ఇంటికి రాయ్యా, నన్ను బట్టి మా ఇంటికి రా, మా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా.
మాట చదువుతారా? దొరసాని కానీ దొరబాబు కానీ ఉంటే ఇంగ్లీష్లో చదువుతారు. ఫస్ట్ తెలుగు చదివాక 115వ కీర్తన 115వ కీర్తన 12. సామ్స్ 115:12 చదవండి. యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఓకే. ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. ఓకే. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఇన్ ఇంగ్లీష్, the Lord house of Israel, he will bless the house of house. ఇంకో కీర్తనలో ఉంటుంది ఫ్యామిలీస్, హౌస్, ఇంటి వాళ్ళని, కుటుంబాలను. దేవుడు కుటుంబాల మీద ఎంత గౌరవం ఉందో కుటుంబాల మీద. హిట్లర్ జర్మనీ కాదు, ప్రపంచ నియంతవాడు, నరరూప రాక్షసుడు. వాళ్ళలో కొన్ని యాంగిల్స్ ఉన్నాయి. యుద్ధానికి వెళ్ళేసి రాగానే మిలిటరీ మొత్తానికి చెప్తాడట, వాళ్ళకి డబ్బిచ్చి మీరు వెంటనే మీరు ఇండ్లకు వెళ్ళి కొన్నాళ్ల పాటు భార్య పిల్లలతో సంతోషంగా గడపండి అని ఆజ్ఞపూర్వకంగా చెప్తాడట వెళ్ళమని. వారం 10 రోజుల తర్వాత మిలిటరీ క్యాంప్కి వస్తే అందరూ అక్కడే ఉంటారట. హే, ఏం చెప్పాను నీకు, ఇంటికి వెళ్ళమన్నాను కదా, డబ్బులు చేయను. వాళ్ళు అంటారంట, భార్య పిల్లలదేముందండి, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. ఒక 2 మాటలు, రేపు పిచ్చదవల్లారా, యుద్ధాలన్నీ అయిపోయి ఖాళీగా ఉంటే మరలా నా మాట వెళ్ళని ఇళ్ళకి, వద్దులేండి ఇక్కడే ఉంటాం మీ మాటలు. షడప్. భార్య పిల్లలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకో ఉంటారు. వాళ్ళని కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా పిక్నిక్ యాత్రకు తీసుకెళ్ళండి. కోప్పడి ఒక్కొక్కడిని మెడబెట్టి గేటేసేవాడట. ఎలాంటి ఫ్యామిలీలతో గడపండి రా మీరు. ఏం చేద్దాం, వాళ్ళలో కూడా యాంగిల్ ఉంది, మరి వాళ్ళలోనే ఆ యాంగిల్ ఉంటే సర్వసృష్టికి ఆధారభూతుడు, సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు నా దేవునికి ఉండదా మీ కుటుంబాల మీద? స్తోత్రం చెప్పు గట్టిగా. వీళ్ళారా కుటుంబ సభ్యులు, సరే మీ సభ్యులు రాలేదు, వాళ్ళ సంగతి ప్రక్కన పెట్టండి. ఇవాళ మీరు పదే ఉచ్చరించి ప్రార్థన చేసుకోండి. నేనును నా ఇంటి వారందరూ యేసయ్య సన్నిధిలో ఉంటాం. నేనును నా ఇంటి వారందరూ హోసన్నా మందిరంలో నాటబడిన వారై వర్ధిల్లుతాం అని చెప్పుకోండి. ప్రభువుని విశ్వసించి ప్రభు దగ్గరకు వచ్చిన మీలో ఉండాల్సిన గుణగణాలు మిగతా వాళ్ళకి లేకపోవచ్చు. కుటుంబ సభ్యులకు ఉండాల్సిన లక్షణాలు. మొదటి మాట, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపరాధ భావం ఉండకూడదు. మొదటి మాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకోకూడదు. దావీదు అడుగుతారు, యేసయ్యా మా ఇంటికి ఎప్పుడు వస్తావు అంటే, నీ భార్య పరిస్థితి బాగాలేదు, మీ పిల్లల పరిస్థితి నన్ను బట్టిరా అయ్యా, నన్ను బట్టిరా అయ్యా. దావీదు, నీలో ఇతరుల్ని దోషారోపణ చేయడాలు ఇట్లాంటివి లేవుగా? లేవండి.
అపరాధ భావం ఏమి లేదుగా నీకు? లేదండి. ఇంకో మాటలో చెప్పాలంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకోకూడదు. ఫస్ట్ పాయింట్, గిల్ట్ ఫ్రీ. మొదటి మాట ఇన్ ఇంగ్లీష్, గిల్ట్ ఫ్రీ. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. లూకా 15:20. వాడింకా దూరముగా ఉన్నప్పుడు. లూకా 15:20. వాడింకా దూరముగా ఉన్నప్పుడు చిన్న కొడుకు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వానిని చూచి కనికరపడి, వాడింకా చాలా దూరంలో ఉన్నాడు. తండ్రి వానిని చూచి వాడు ఇంకా దూరంగా ఉండగానే వాని మీద కనికరపడి పరిగెత్తి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. ఆ మధ్య ఒకసారి సేవకుల సదస్సులో అబ్రహాం చెప్పాడు ఈ మాట. వాడు చేసిన వెధవ పనులకి వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డాడు. మంచాన పడతారా లేకపోతే ఫుల్గా మీసాలు మెలేసుకొని తిరుగుతారు కొడుకు చేసిన వెధవ పనికి? కృంగిపోయాడు తండ్రి, మంచాన పడ్డాడు, మంచం పట్టేశాడు. సరే చూశాడు దూరం, ఓపిక తెచ్చుకుని లెగిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టడం అనేది తరువాయి, వాడిని గట్టిగా కౌగిలించుకోవడం అనేది తరువాయి. ఆ గుమ్మం వరకు వచ్చినోడు రాడా లోనికి? పందుల కొట్టంలో నుండి అంత దూర ప్రాంతం నుంచి గుమ్మం వరకు వచ్చినప్పుడు లోనకి రాడు సిగ్గు ఎగ్గులేనోడు, సిగ్గు రోషము లేనోడు వస్తాడు కదా. మరి తండ్రి ఎందుకు పరిగెత్తడం? ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనా కొడుకు ఇట్లా తండ్రిని మోసం చేసి ఆస్తిపాస్తులన్నీ జమ చేసుకొని వాటిని అమ్మి డబ్బు చేత పట్టుకుని దూర ప్రాంతం వెళ్ళిపోతే, ఆలాటి వాడు తిరిగి వస్తే నిస్సందేహంగా వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి. అట్లు మీ మధ్యలో నుంచి చెడుతనాన్ని నశింప చేయాలి. ఇది యాక్ట్. తండ్రి వాడిని దూరం నుంచి చూసి అకస్మాత్ ధర్మశాస్త్రం గుర్తొచ్చింది. అయ్యో, ఊళ్ళో వాళ్ళు నా బిడ్డ మీద రాళ్ళు వేసి కొట్టి చంపేస్తారేమోనని ఓపిక లేకపోయినా శక్తిని అంతా కూడగట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడు గట్టి కౌగిలించేసుకున్నాడు, వేరే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపకుండా. ఒక తండ్రిగా కొడుకుని కనికరించాడు. అంకుల్, ఎలా కనికరించగలిగారా అండి? కన్న పాపానికి తప్పదు కదా బాబు. నిజమే. సహోదరుడిగా నువ్వు కనికరించావు మీ తమ్ముడిని. పెద్ద కొడుకు ఏమంటాడు? అరే నీ తమ్ముడు డాడీ ఇంకొకసారి కనుక వాడిని తమ్ముడు అన్నట్టు మర్యాద ఉండదు నీకు. ఆ పనివాడు ఉన్నాడు పుల్లయ్య, రే పుల్లా ఏంట్రా ఇంట్లో ఏదో తాళాలు మేళాలు దమ్ బిర్యానీ వస్తున్నాడు, ఏట్రా సంగతే? ఏండే మీ రే పుల్లా పులుసు గారిపోతుంది నీకు తమ్ముడు అన్నాడు. అర్థమైందా? అమ్మ నిన్ను క్షమించింది, అక్కగా నువ్వు చెల్లిని క్షమించకపోతే ఎలాగమ్మా చెప్పు? అక్క నిన్ను క్షమించింది,
నువ్వు అక్కను క్షమించకపోతే ఎలాగా? గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా ఇంట్లో అందరికీ. తప్పు చేసిన మాట వాస్తవమే, 100% తప్పే. ఇంట్లో వాళ్ళు క్షమించినప్పుడు నువ్వు క్షమించకపోతే ఎలాగా? నాన్న క్షమించాడు తమ్ముడిని, నువ్వు క్షమించకపోతే ఎలా బాబు? పోనీ నీదేమైనా దొబ్బేశాడు, నీ ఆస్తి నీకే ఉందిగా. తండ్రి పైగా ఏమంటాడు? నావన్నీ నాన్న ఆడొచ్చాడు కదా, ఆడికి నువ్వు మేకపిల్లని ఇచ్చేస్తావేమో. ఇవ్వనరా, నావన్నీ నీ వాటా నీకుందా? నేను చనిపోయిన తర్వాత నా తదనంతరం నా వాటా కూడా నీకే. ఏమో మనం క్షమించమాక. ప్రభు ఎట్లా వస్తారు? ప్రభు ఎట్లా వస్తారు? మనం కట్టుకోవాలి కానీ కోల్దోసుకోవడం ఎంత పని అండి? కట్టడం చాలా కష్టం. 40 రోజులు గుడారాల పండుగ పనులు చేసేటప్పుడు రమారమి 40 రోజులు 1000 మందికి పైగా పనిచేస్తే 40 రోజులు. ఆదివారం గుడారాల పండుగ అయిపోయిందా, సాయంత్రానికి అబ్రహాం ఫోన్ చేస్తాడు, అన్న పనులన్నీ అయిపోయినాయంట, చిన్న ప్రార్థన చేస్తే అందరిని పంపించేద్దాం. విశ్వాసులు వెళ్ళిపోతారు కదా, మన ప్రార్థన చేయడం. నేను విశ్వాసులు కదా, నా సేవకులా బోళ్ళని పనులు ఉన్నాయి కదా. కోలు దోశారు మొత్తం. ఏం చేశారు? 40 రోజులుగా కట్టినవి 4 గంటల కోల దోసేశారు. కోలు దోయడం ఎంతండి? మనం గెయిన్ చేసుకోవాలి కానీ కొలాప్స్ చేసుకోకూడదు. ఇప్పుడు చెప్పు, యేసయ్యా మా ఇంటికి వస్తావా? ప్రభు నిన్ను అడుగుతాడు, నీలో క్షమించే గుణం ఉందా? 2, క్షమించావు, సందర్భం వచ్చినప్పుడల్లా తిప్పి పొడుస్తుంటాం. డైరెక్ట్ కాదు, కుక్కనో కోడినో కాకినో అడ్డం పెట్టి తిడతా ఉంటాం. అంతేనా? అంతేనా? చిన్నప్పుడు మనం నీతి కథలు చదువుతూ ఉంటాం. అమ్మ నాన్న ఊరెళ్ళారు. అక్క తమ్ముడు ఆడుకుంటుండగా తమ్ముడు వేసిన బంతి బాతు పిల్లకి తగిలి చచ్చిపోయింది. అక్క 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 తమ్ముడా, మొత్తం నేను మాఫీ చేస్తా, ఇక మీద నేను చెప్పినట్టు విను. అలాగే అక్క. బాతు పిల్లలు కప్పెట్టేశారు. ఇక మరుసటి రోజు నుంచి సాగించుకుంటుంది ఆ పిల్ల. పొట్టి పొడంకాయది. ఉదయాన్నే లేచుద్దా, తమ్ముడా కాఫీ. ఏంటక్క కొత్తగా చెప్తున్నాడు? తమ్ముడా బాతు పిల్ల. అక్క వస్తున్నానక్క. వాళ్ళమ్మ లేగే లేగే, నిద్రపోతు సైతానా, లేక అంటుందాము. తోతాన్ని మమ్మీ వెళ్ళి కూర్చుందా. తమ్ముడా ఏంటక్క? దా అంట్లు తోందో. అంట్లు తోమేదో ఆడపిల్లలు, నేను కాదక్క బాతు పిల్ల. ఎంతకాలం ఎంతకాలం? వాడు ఒకరోజు ఆలోచించాడు. జస్ట్ అందరికి తెలుసు కదా కథ, ఎంత నీతి ఉందండి ఇందులో. వాడు ఆలోచించి ఎంతకాలం మా అక్క నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, ఎంతకాలం ఈ గిల్ట్ ఫీలింగ్, ఎంతకాలం ఈ అపరాధ భావం. ఓ రోజు రాత్రి వాళ్ళ నాన్నగారి కాళ్ళు నొక్కుతూ కన్నీటితో వాళ్ళ నాన్న కాళ్ళు తడిసిపోతున్నాయి. ఆ అబ్బాయికి తెలియకుండానే కన్నీళ్లు కారిపోతున్నాయి. వాళ్ళ నాన్న కాళ్ళు తడిస్తే నాన్న రే ఏమిట్రా ఏడుస్తున్నా? ఏమైందిరా? నాన్న మమ్మీ మీరు ఊరెళ్ళినప్పుడు అక్క నేను బంతి ఆట ఆడుకుంటున్నప్పుడు బంతి బాతు పిల్లకి తగిలి చనిపోయింది. ఒక పిల్ల చనిపోయింది కదా అని తెలివి చెప్పకుండా పాతి పెట్టేసి, ఒరే బాతు పిల్లే కదరా, అదే మనిషి ప్రాణాలు పోయినట్టు బాధపడతావేంట్రా? పడుక ఉరుక బాధపడితే ఇంకో 2 పిల్లలు కొనుక్కొచ్చుకుందాం రేపు మార్కెట్కి వెళ్ళి. పడుకో. ఉదయాన్నే లేచింది.
తమ్ముడా కాఫీ రాలా, కాఫీ తెచ్చిన మొహాన్ని కొట్టరా. వాడు నిజంగా తీసుకెళ్ళి కొట్టాడు. రాయ్ బాతు పిల్ల, బాతులేది ఏంట్రా వాయిస్ లెగుస్తుంది ఏంటి? వాయిస్ కాదు, ఎక్కువ మాట్లాడితే 32 కింద ఉంటాయి నీకు. ఏట పళ్ళే, నీకు తెలుసుగా పళ్ళని. రే నాన్న చెప్ప ఏంట్రా ఎదిరిస్తున్నావు? గత రాత్రి నేను నా తండ్రి దగ్గర ఒప్పుకున్నాను నా అవిధేయతను అంతటిని. గత రాత్రి నా తండ్రి నన్ను క్షమించాడు. నా తండ్రి క్షమించిన తర్వాత నువ్వెవత్వే నేరారోపణ చేయడానికి నా మీద? నా తండ్రే నన్ను క్షమిస్తే నువ్వెవరు? ఎఫెసీ పత్రికలో వర్తమానం ఘాటుగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది ఇంత ఘాటుగా ఉంటుందని నాకు తెలియదు. కన్న తండ్రి వాడిని క్షమించి వాడి మెడ మీద ముద్దు పెట్టి బట్టలేసి ఉంగరం పెట్టి బాటా చెప్పులేసి దమ్ బిర్యానీ చేస్తే నువ్వెవరు నాకు క్షమించకపోవడానికి? నువ్వెవరు మాకు క్షమించకపోవడానికి? యేసు ప్రభు మన అపరాధాలు క్షమించలేదా? తెలుసు కదా ఆ ఉపమానం. ఒకడు ఐ థింక్ ఎన్ని 1000 దేనారాలా, ఐ థింక్ వాడు 3 కోట్ల ఎంతో అప్పు చేశాడు ఒక ఆసామి దగ్గర. వాడి దగ్గర ఒకటి 50 రూపాయలు అప్పు చేశాడు. చెల్లించలేకపోతే యజమాని పండగ పూట నీ అప్పంతా రుణమాఫీ చేశాను అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని ఆడు వెళ్తా గోరంట్ల సెంటర్లో వాడి దగ్గర 50 రూపాయలు తీసుకున్నాడు. గొంతు పట్టుకున్నాడు. డై కడతావా. ఈ సంగతి అంతా ఒక సంఘ పెద్ద చూసి వచ్చి పాస్టర్ గారితో చెప్పాడు. పాస్టర్ గారు, మీరేమో 3 కోట్లు రుణమాఫీ చేశారా? వాడు 50 రూపాయల చోట గోరంట్లో పట్టుకున్నాడండి. ఇక పాస్టర్ గారు అర్జెంటుకు పోయాడు. వెళ్ళి ఎప్పుడైతే పాస్టర్ గారు చూశాడో వెంటనే పాస్టర్ గారు అడిగారు, రే ఏం చేస్తున్నా? మేమిద్దరం చెక్క కాదే, గొంతు పట్టుకున్నామనంటే అది ఆడు. అరే మీరిద్దరు ఆడుకుంటున్నారా? లేదు సార్, 50 రూపాయల కోసం ఇట్లాంటి రోడ్లో గొంతు పట్టుకున్నా. ఎవరు చెక్క అన్నావు కదరా? యేసయ్య అంటారు, నేను నిన్ను కరుణించినట్లుగా నేను నిన్ను కరుణించిన ప్రకారం నువ్వు వాడిని ఎందుకు కరుణించలేదురా? ఫ్యామిలీ మెంబర్స్, బీ కేర్ఫుల్. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఒప్పుకుంటాను అని అనుకున్నాడే కానీ ఒప్పుకోలా. పందుల కొట్టంలో వాడు ఒక తీర్మానానికి వచ్చారు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అన్నీ ఒప్పుకుంటాను. యథార్థ హృదయంతో వాడు ఒక తీర్మానం తీసుకొని వచ్చాడు. వాడు ఒప్పుకోక మునిపే నా తండ్రి కనికరం వాడిని ఆవరించింది. కరుణా వాత్సల్యం కలిగిన దేవుడే క్షమించి క్షమాభిక్ష పెడతా ఉంటే మీరు మీ రక్త సంబంధాలు మీ ఇంట్లో వాళ్ళని క్షమించకపోతే ఎలాగండి? అంత నేరాలు ఘోరాలు ఏముంటాయి? నేను మరలా ఒక మాట రాసుకున్నాను. సాతానుగాడట రాత్రి మగళ్ళు సహోదరుల మీద నేరాలు మోపుతానే ఉంటాడట. నా మాట వినండి. మీ కుటుంబాలు క్షేమంగా సౌఖ్యముగా ఉండాలంటే క్షమించండి. బాబు, భార్య తెలుసో తెలియకో పొరపాటు చేస్తుంది. పని ఒత్తిడి వల్ల ఏదైనా చిన్న పొరపాటు జరగచ్చు. అంత మాత్రాన దెప్పి పొడుస్తూ ఉంటావా? క్షమించలేవా? అమ్మలో మీరు కూడా ఏదో పని ఒత్తిడి, బయట పనుల మీద ఉన్నప్పుడు అడ్డమైన ప్రతివాడు ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఆ టెన్షన్స్లో వస్తారు. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఒకళ్ళను ఒకళ్ళు దూషించుకుంటూ ద్వేషించుకుంటూ అపరాధ భావంతో అట్లాగే గిల్టీ ఫీలింగ్, మనస్ఫూర్తిగా ఇంట్లో తిరగలేని పరిస్థితి, భోంచేస్తున్న మనసులో ఆ గిల్ట్ ఉంటుంది. నా మాట వినండి.
ఒకవేళ మీ కుటుంబ సభ్యులు లేకపోయినా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి చెప్పండి ఆ మాట. గతంలో ఇట్లా అన్నా, నీకు మీద ఎప్పుడు అట్లా అన్నా క్షమించమని. మన్నించండి, మర్చిపోండి. మన్నించండి, మర్చిపోండి. మొదటిది గిల్ట్ ఫ్రీ. 2, ఒకళ్ళ మీద ఒకళ్ళు వదంతి పుట్టించే మాటలు, కొండెములు చెప్పుకోకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వదంతి పుట్టించే మాటలు, కొండెములు చెప్పుకోకూడదు. మన ఇల్లు ఎలా ఉండాలో తెలుసా? మన ఇల్లు ఎలా ఉండాలో తెలుసా? గాసిప్స్ ఫ్రీ. మొదటిది గిల్ట్ ఫ్రీ. 2, గాసిప్స్ ఉండకూడదు. గాసిప్ అంటే ఏంటి? అక్కడ ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. కానీ పుంకాలు 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 వెళ్ళిపోతూ ఉంటాయి వార్తలు. గాలి మాటలు, గాలి వార్తలు, గాలి మాటలు, గాలి వార్తలు. అది నేను ఆవిడెవరో ఆవిడనంది, అతనెవరో అతను అన్నాడు అన్నట్లే. ఫ్యామిలీ మెంబర్స్. మా ఆడబడుచు మీ అన్న రాగానే అర్థమైందా? మాట్లాడితే మందా? ఏమి జరిగి ఉండదు ఆ ఇంట్లో. వాళ్ళ అన్న రాగానే శోఖండాలు పెట్టి చెప్పేస్తుంది. ఈడొకడు బుర్ర తక్కువడు, బ్యాలెన్స్గా తీసుకెళ్ళడం చేతగానోడు. అమ్మలో లేక అత్తలో కొడుకు రాగానే శోఖండాలు పెట్టి, నీ పెళ్ళం అట్లా చేసిందిరా, ఇట్లా చేసిందిరా. సరే, ఇల్లాల సంగతి చెప్తా. కొంతమంది ఇల్లాలు వాళ్ళ ఆయన ఇక్కడ కట్టేసుకో ఉంటారు. వాళ్ళ ఆయన రాగానే మీ అమ్మ చేదడం ఓదడం తప్ప వీడొకడు ఇక వాళ్ళమ్మని ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తారు. తప్పు కదా, గాసిప్స్ కదా. బయట వాళ్ళు ఎవరో ఎన్నో అనుకుంటారు. ఓన్ ఫ్యామిలీ. చదువుతాం కొన్ని మాటలు. లేవియాకాండం 19:16. నవ్వించి కవ్వించి కక్ష చేత మిష చేతనైనా మీ కుటుంబాలు క్షేమాభివృద్ధిని పొందాలనే ఈ మాటలన్నీ. లేవియాకాండం 19:16. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇప్పుడు ఇంటింటికి ఎక్కడమ్మా? జస్ట్ వాట్సాపేగా, జస్ట్ వాట్సాప్. ఇట్లాంటి వాళ్ళకి దినం పెట్టాలి. కొంపలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు కుక్కలు చింపిన విస్తరలు అయిపోతున్నాయి. ఆడెవడో గాసిప్స్ అడిగి పెడితే నమ్మేడువేనా? వాళ్ళెవరో గాసిప్స్ మీకు పంపిస్తే మీ ఫ్యామిలీ వాళ్ళ మీద నమ్మేడువేనా? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో మీకు తెలీదా? ఏలియా, ఎలీషా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు. ఓ చోటు ఉన్నారు. వెంటనే ఏలియా అన్నారు, ఎలీషా, దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమంటున్నాడు, నేను కూడా వస్తానండి. నువ్వు అక్కర్లేదు అబ్బాయి, నేను వస్తాను, అక్కడికి వెళ్ళి. ఎలీషా, దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు, నేను కూడా వస్తానండి. వద్దబ్బాయి, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తాను. మరలా, ఎలీషా, దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడు,
నేను కూడా వస్తాను గురువు గారు. వద్దబ్బాయి. ఇది వేరే వాళ్ళు చూస్తూ చూస్తూ ప్రతి సందర్భంలో ఎలీషాను పిలిచి, అరే మీ గురువు గారు మోసాడరా, దేవుడు చెప్పాడు ఇక్కడ ఉన్నానని చెప్పాడా, 4 రోజుల పాటు ఇక్కడ ఉన్నాడా, మళ్ళీ దేవుడు చెప్పాడని అక్కడికి వెళ్తున్నా, నిన్ను ముంచేస్తాడు రా, నిన్ను ముంచేస్తాడు. ఎలీషా ఒకటే మాట, ఐ నో అబౌట్ మై మాస్టర్. నా ఏలినవాడు ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు, మా పాస్టర్ గారు ఎలాంటి వాడు మాకు బాగా తెలుసు. గాలికి పుట్టినోళ్ళు, పేరు ప్రఖ్యాతులకు లేనోళ్ళకు పుట్టినోళ్ళు, ఎన్ని వెచ్చలివిడి వదలిపోతూ మాట్లాడినా మా పాస్టర్ గారు ఎవరో, మా సంస్థ ఏమిటో, మా గురువు గారు ఎవరో మాకు, ఐ నో వెరీ వెల్ అబౌట్ మై మాస్టర్. పేరు ప్రఖ్యాతులకు లేనోళ్ళు పుట్టినోళ్ళు కొంతమంది ఉంటారు, టైంపాస్కి పుట్టినోళ్ళు కొంతమంది ఉంటారు, గాసిప్స్ వదులుతూ ఉంటారు. నమ్ముతారా? యోబు అన్న మాటలు ఇవి, నేననే మాటలు కాదు. వీడేం పాపం చేశాడో వీడికి రోగం వచ్చింది, ఏం ఘాతకం చేశాడో పిల్లలందరూ చచ్చారు ఒకే రోజున, ఎన్ని కొంపలు కూల్చారో ఈడి కొంప కూలిపోయింది. గాసిప్స్ బోల్డ్ అని వస్తున్నాయి. యోబు ఒకటే మాట అంటాడు, మీరు కూడా నమ్మరారా నన్ను అంటే, అందరూ అంటున్నారు కదా, మేబీ. గాసిప్స్ నమ్ముతున్నారా? ఆ గాసిప్ చెప్పినోడు ఎవరో తెలుసారా మీకు? అమ్మా, నీ మీద బురద చల్లాను, నీ మీద బురద చల్లాలంటే మొదట నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను బురదలోకి దిగాలిగా. అర్థమైందా? జస్ట్ సింపుల్ లాజిక్. బ్లూటూత్ ద్వారా బురద చల్లంగా. ఇప్పుడైతే వాట్సాప్లో అన్ని నెట్వర్క్లో చల్లేస్తున్నారు అనుకోండి. ఒకడు మన మీద బురద చల్లాలంటే వాడు బురద గుంట్లోకి దిగాలి, వాడు బురద పంది. అట్లాంటి బురద పంది ఎవరి మీద పడితే వాళ్ళు వేస్తూ ఉంటే, నీకు తెలియదా నీ కుటుంబ సభ్యుల గురించి? ఐ నో మై మాస్టర్. నీ భర్తని గురించి నీకు తెలుసుండాలి, నీ భార్యని గురించి నీకు తెలుసుండాలి, మీ పిల్లల గురించి మీకు తెలుసుండాలి. ఓవర్గా కాదు. దావీదు అక్కడే పతనమైంది. మీ అబ్బాయి అదోనియా 50 మంది కుర్రోళ్ళని అంటేసుకొని గాడిద మీద ఊరేగుతూ రాజకీయాల్లో తిరుగుతున్నాడు సార్ మీ అబ్బాయి, మీ ఇంట గౌరవాన్ని మంట కలుపుతున్నారు, జాగ్రత్త దావీదని చెప్తే, మా అబ్బాయి ఎవరో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? ఇది గాసిప్ కాదు, కొంచెం వివేచించు. అదోనియా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే వాడిని గద్దించాలా? ఏ రోజు కూడా నీవు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగి అతనికి నొప్పి కలుగు చేయలేదట. నేను అంటాను, నొప్పి కలిగినా ఇబ్బంది లేదు, జండుబాం రాద్దాం. నొప్పి కలిగితే జండుబాం రాద్దాం. క్లారిటీ తీసుకోండి. గాసిప్స్ అండి, కుటుంబాల్లో గాసిప్స్. ఎవరో ఎన్ని బోళ్ళని చెప్తా ఉంటారు, అన్నీ నమ్మేస్తామా? ప్రస్తుతం సోషల్ మీడియా సంగతి ఏంటి? 90% పచ్చి అబద్ధాలు, మోసాలు. 90% నమ్మేద్దామా? కొండిగాళ్ళు వదంతి పుట్టించే మాటలు, వదరబోతు మాటలు, లేని మాటలు పుట్టించడం. తీద్దాం సామెతలు 18:8. సామెతలు 18:8. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లో కడుపులోనికి దిగిపోవును. అంటే ఈ రోజున అవుతాయి అర్థం. ఇరవయో అధ్యాయం 19 సామెతలే. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. సిగ్గుండదు ఆడికి సిగ్గు శరం ఉండదు.
వాళ్ళు ఏదో కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, ఏదో చేసుకుంటారు. ఎవడైనా ఇంటి గుట్టు బయట పెడతాడర్రా? మళ్ళీ చదువమ్మా. కొండెగాడై తిరుగులాడువాడు. వాడి పేరు కుమార్ కాదు, కొండెగాడు. వాడి పేరు అది కాదు, వాడు కొండెగాడు. పరుల గుట్టు బయట పెట్టును. నేను అంటాను, ఎవడన్నా ఇంట్లో గుట్టు బయట పెడతాడా? ఓ పెళ్లిలో పెద్ద ఆయన చెప్పాడు, ఓ పెళ్లిలో చెరువు అన్నాక గట్టు ఉండాలట. అంటే పాత సామెతలేండి ఇది. చెరువు అన్నాక గట్టు ఉండాలి, ఆపరేషన్ అన్నాక కుట్లు ఉండాలి, సంసారం అన్నాక తెలుసు మీకు గుట్టు ఉండాలని తెలుసు, కానీ గుట్టు బయట పెడతారు. వదిన మా ఆయన ఒత్తి ఎదవ తెలుసా నీకు? సిగ్గులేందానా? గుట్టు ఎవడన్నా బయట చెప్తాడా? మీ సంగతి అసలు చెప్పే పనిలో ఎక్కడికి ఏం మాట్లాడుతారో తెలియదు. ఇంటి గుట్టు కొండగాడు. నా మాట వినండి. మీ కుటుంబాలు సమాధానం చేత, కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంతో యెహోషువ చెప్పిన ఆ సాక్ష్యం చెప్పాలంటే మొదట మీలో పరివర్తన రావాలి. మీలో పరివర్తన ఉంటేనే ఎదుటి వాళ్ళు మార్పు చెందుతారు. మీరే కొండెములు చెప్పుకుంటా ఇంటి గుట్టు బయట చెప్తే అట్లా. ప్రభుత్వాల సంగతి మాట్లాడదాం. ఆయన ఎవరో తెలంగాణ ఆయన, ఆంధ్రాలో కరెంటు ఉండదు, రోడ్లు బాగలేవు, అది ఇదని మాట్లాడితే నోటి మాటే, ఆ నోటి మాటే శాపం. రెండో రోజుకి దరిద్రం ఆ ప్రాంతం అంతా. సరే వాళ్ళు ఏదో మాట్లాడారు, వాళ్ళ దరిద్రం వాళ్ళు. మనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఒరిస్సా ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని, తమిళనాడు ముఖ్యమంత్రిని, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని, అస్సాం ముఖ్యమంత్రిని, బీహార్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న దరిద్రం అంతా చూపెడతారండి. సిగ్గు లేదా? ఇంటి గుట్టవడన్నా బయట చెప్తాడరా? మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడండి, నిలదీయండి, నిగ్గు తేల్చండి. బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చూపెడతాడు ఎవడన్నా? అండి, కడుపు చించుకుంటే పేగులు ఎక్కడ పడతాయి? మన కాళ్ళ మీద పడేది. అక్క చెల్లి మీద, చెల్లి అక్క మీద, వదిన ఆడపడుచు మీద, అత్త వద్దు. గాసిప్స్ వద్దు. వదంతులు, వదరపోతు మాటలు వద్దు. మార్క్ 14:4. మార్క్ 14:4. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి. ఇల్లంతా సువాసనతో నిండిందా? ఆ పై మాట అనుకుంటాను, ఇల్లంతా సువాసనతో నిండి. ఆ మాట లేదా? ఆయన బేతనియాలో, చదువమ్మా. ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, సరే మరియ సంగతి అనుకుంటా, అత్తరు బుడ్డి ఇల్లంతా సువాసనగా ఉంది, ఇల్లంతా సంతోషంగా ఉన్నారు. ఈలోగా ఈ మహానుభావులు, అదే నేను అనేది, ఇక్కడ ఏం రాసుకున్నట్టే, తెలియని విషయాల గురించి మాట్లాడొద్దు. అది గాసిప్స్. నీకు తెలుసా యోధా పత్రికలు ఏమనుంది? తమకు తెలియని విషయాల గురించి మాట్లాడి వాళ్ళ స్వనాశనాన్ని వాళ్ళే తెచ్చుకున్నారు. క్రాస్ చెక్ వద్దా? ఇక ఎవడో ఏదో పంపించేసాడు, దాన్ని పంపించేసాం. ఆ తర్వాత సైబర్ వాళ్ళు పట్టుకుంటే ఎవరో పంపించి క్రాస్ చెక్ చేసే పని లేదా? క్యారీ ఫార్వర్డ్ చేసేయడమేనా దరిద్రాన్ని? అరే, ఆ సహోదరి సంగతి మీకు ఏమన్నా తెలుసారా మాట్లాడే వాళ్ళకి? అందుకే పౌలు అంటారు, మీరు ఏ పని చేయకుండా పరుల జోలికి వెళ్తున్నారు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. పరుల గురించి గాసిప్స్ అక్కర్లేదు మీకు. మీ బిజినెస్ ఏదో మీరు చూసుకోండి. స్తోత్రం చెప్పు గట్టిగా. 3వ మాట,
ఒకళ్ళతో ఒకళ్ళు జగడము, ఒకళ్ళతో ఒకళ్ళు జగడము, కక్ష, ఈర్ష్య పెట్టుకోకూడదు. కుటుంబ సభ్యులతో, బయట వాళ్ళ సంగతి నేను కుటుంబ సభ్యులు. గుడ్నెస్, నాట్ గుడ్, నాట్ గుడ్నెస్, గ్రుడ్జెస్. మన భాషలో చెప్పాలంటే గ్రడ్జ్ పెట్టుకున్నాడు అంటాడు చూడండి. అది తెలియక మనవాళ్ళు గజ్జి పెట్టుకున్నాడండి నా మీద అంటాడు. గ్రడ్జెస్, ఒకరితో ఒకళ్ళు జగడము, విరోధము, కక్ష, ఈర్ష్య, కుటుంబ సభ్యులు. సామెతలు 17:1. రుచి అయిన భోజన పదార్థములు, సామెతలు 17:1. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే, కలహముతో కూడిన ఇంట ఉండుట కంటే, కరెక్ట్గా చదవాలి. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను, రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను. ఏం బైబిల్ రాదే? పదార్థములు ఉంది. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండుట అట్లాంటి ఇంట్లో ఉండడం కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. టమాటో సాస్ కూడా వద్దా? వట్టి రొట్టె ముక్క, చట్నీ వద్దు, చట్నీ కూడా వద్దు, జామ్ వద్దు, టమోటా సాస్ అంతకంటే వద్దు, వట్టి రొట్టె ముక్క తినండిరా. గోంగూర మాంసం, శీలావతి, చందవ చేప, పండుగప్ప, ముసలకప్ప, ఇంకా పీతలు, పెత్త పరిగిలు, దమ్ బిర్యానీ, ఆల్కూర్ చెంచం, ఉలవచారు. మరి గుర్రాలు ఏంది అంటున్నాయి దీనిట్లా, వాటి నోట్లో మట్టి కొట్టి ఉలవలు కూడా మీరే తినేస్తున్నారు. పచ్చగడ్డి కూడా మన వాళ్ళు లాగి చేస్తున్నారు. పశువులు అందుకే నశించిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. చెప్పండి, రుచిగల భోజన పదార్థములు ఉన్న ఇంట కలహం ఉంటే అట్లాంటి ఇంట్లో మనం భోజనం చేయడం కంటే జస్ట్ రొట్టె ముక్క, ఎండిపోయిన జొన్న రొట్టె ముక్క తిన్నా శ్రేష్టమే నాన్న. కలహం, జగడాలు, విరోధం. నేను బయట వాళ్ళ సంగతి, పక్కింటి వాళ్ళ సంగతి, వెనకింటి వాళ్ళ సంగతి, ఆ పేట వాళ్ళ సంగతి మాట్లాడట్లేదు. ఒక్కింట్లో ఉన్నారే, ఒక్కింట్లో 4 ఉన్నారు. ఏమ్మా? ఆదాము, హవ్వ, కయ్యూను, హేబేలు. క్షేమంగా ఉన్నారా? లేరు. కయ్యూనికి, హేబేలుకి, కయ్యూను నీవు సత్క్రియ చేసుంటే నువ్వు తల పైకెత్తుకునేవాడివి. నీ వాకిట పాపం పొంచుంది, జాగ్రత్త. నీ వాకిట పాపం పొంచి ఉంది, జాగ్రత్త. ఎందుకు అస్తమాట్లు హేబేలుతో కలహమాడుతున్నావు? దేవుడు వచ్చి అడుగుతున్నారు, కయ్యూను మీ తమ్ముడు హేబేలు ఎక్కడ? వాడికి ఏమన్నా వాచ్మ్యాన్? నేను ఇక్కడ అడ్డాలు తిరుగుతుంటాడు కుక్కలాగా, చిత్తకార్తి. ఒరే రే 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 ఎందుకురా నోరు పడేసుకుంటావు? మీ తమ్ముడేడి? నాకు తెలియదని చెప్పు. ఎవరికి నేను వాచ్మ్యాన్నా? లాజరు మీ చిన్నక్క మేరీ ఎక్కడ? ఏమో నాకేం తెలుసు ప్రభువా, ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు, ప్రైవేట్ క్లాస్కి వెళ్ళిందేమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసురా? గెస్టులతో పాటు కూర్చొని దున్నపోతులా తినడం తెలుసా నీకు? గెస్టులు వస్తే ఎవడన్నా ఇంటోడు వడ్డిస్తాడు. ఈ లాజరు యేసయ్యతో పాటు కూర్చొని తింటున్నాడు. అందుకు వాడికి వండి పెట్టలేక మార్తమ్మ వాడిని లేపొద్దండి సమాధిలో నుంచి. వాడిని లేపొద్దంటే ఎందుకంటే డజన్ చపాతీలు తింటాడు వాడు. వేలాపాలా అవడదానికి లాజర్కి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి గ్రడ్జ్, కలహం, విరోధం, కోపతాపాలు.
నీ వాకిటి పాపం. ఈ మధ్య పెళ్ళిళ్ళలో శుభమాంట పెళ్లి జరిగితే చెప్పాల్సినవన్నీ చెప్పి చివరిలో గుండెల్లో దడబుట్టి చాపుతున్నా. ఏంటో తెలుసా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల స్టార్ట్ చేస్తా. దేవుడే కట్టాడు ఆ ఇంటిని. ఇల్లు కాస్త పట్టణముగా మారింది. యెహోవా పట్టణమును కాపాడని ఎడల ఇంటిని పట్టణం అంత ఆశీర్వదించాడు దేవుడు. ఆ పట్టణంలో పిల్లలు భోజన బల చుట్టూ యవన కాలం మందు పుట్టిన కుమారులు అంబులు పొదిలో దాచిన బాణాలు లాంటి వాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. తమ ప్రియులు నిద్రించు ఉండగా ఆయన వారికి అన్నీ బాగానే ఉన్నాయి. విరోధి ఎక్కడున్నాడట? 127వ కీర్తన చివరి వాక్యం, మీ వాకిట విరోధి పొంచి ఉన్నాడు, వాడితో పోరాడండి. ఎక్కడున్నాడమ్మా? అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. సాతానుగాడు ఎక్కడున్నాడు? సాతానుగాడు ఎక్కడున్నాడు? కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళ గుమ్మంలో ఉన్నాడు. యెహోవా ఇల్లు కట్టించి పట్టణం అంతా ఆశీర్వదించి పిల్లల్నిచ్చి కుమారులను కుమార్తెని స్వాస్థ్యాన్ని గర్భఫలాన్ని నిన్నిచ్చి ఆ యవనస్తులు బలవంతుని వల్ల బాణాలుగా ఉండి అమ్ముల పొదిలో ఇంత ఉండి సాతానుగాడు ఎక్కడున్నాడు? మీరు పోరాడాలంటే ఇంటి ఆయన ఒక్కడే సరిపోతాడా? సామెత ప్రసంగి గ్రంథంలో సొలొమోను ఏమన్నారు? ఒంటరిగా ఉన్నవాడు సాతానుగాడితో పోరాడలేడు కనుక ఇద్దరు కలిస్తే మంచిది. ఒంటరోడు కింద పడితే లేవనెత్తడానికి ఎవరు ఉండరు కనుక ఇద్దరు కలిసి ఉంటే, మరి ఇంట్లో ఉన్న ఇద్దరో ముగ్గురో నలుగురు ఐకమత్యంగా లేకపోతే ఎలా? ఉన్న నలుగురిలో కలహాలు, విరోధము, జగడాలు, ఈర్ష్య అయితే ఎలా? ఒకళ్ళ మీద ఒకళ్ళు గ్లడ్జ్ పెట్టుకుంటే ఎలాగా? ఒకళ్ళ మీద ఒకళ్ళు మత్సరముతో ఉంటే ఎలాగా? మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. దీపస్తంభం మీద పెట్టబడిన దీపాల వలె సాక్షార్థమై ఉండాలి. యెషయా ప్రవక్త భార్య 8:18 చెప్తుంది. 8:18 నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించి యెహోవా వలన సూచనగాలను సాక్షార్థముగా ఇశ్రాయేలీల మధ్యలో, మా ఇంటి పేరటోళ్ళ మధ్యలో, మా కులస్తుల మధ్యలో ఎట్లున్నామో తెలుసా? మేము కలహాలు, జగడాలు లేవు మాకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదికాండం 13 7-8. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. అబ్రహాం ఏమన్నారు? కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక, అరే మనం ఒక తర్వాత వాక్యం పెట్టండి రా. స్ట్రైఫ్ ఐ ప్రే. ఓకే, 9వ వాక్యం పెట్టు. 7వ వాక్యమా 9? 7వ వాక్యం ఇంగ్లీష్ పెట్టు. సరే, మనం ఒక ఫ్యామిలీరా. మనకు జగడాలు ఉంటే ఎలాగరా? కలహాలు ఉంటే ఎలాగరా? ఒకళ్ళ మీద ఒకళ్ళు గడిచి పెట్టుకుంటే ఎలాగరా? పదకొండు మంది అన్నదమ్ముళ్ళు. అప్పటికి బెన్యామీను పుట్టలేదు. పుట్టేశాడా? సారీ, క్షమించండి. 12 మంది అన్నదమ్ముళ్ళు. ఒక్క యోసేపు మీద 11 మంది అన్నదమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఇంట్లో జగడం పుట్టడానికి కారణం ఏంటంటే యోసేపు కూడా వాళ్ళతో జగడం ఆడలేదు. నేను ఇక్కడ రాసుకున్న మాటలు ఏమిటంటే, మన ఇంట్లో వివాదాలు, తర్కాలు ఉండకూడదు.
యోసేపు నాకు దర్శనాలు వస్తున్నాయి, కలలు వస్తున్నాయని చెప్పాడు. వాళ్ళు ఎంతకీ నమ్మట్లే, తర్కం పెట్టుకోలేదు, జగడం పెట్టుకోలేదు. నేను ఇక్కడ ఏం రాసుకున్నాను తెలుసా? ఇంకొక సందర్భం వచ్చినప్పుడు నిరూపించుకో, ఇంకొక సందర్భం వచ్చినప్పుడు నిరూపించుకో. జస్ట్ వెయిట్ అండ్ సీ. అన్నలారా, వచ్చిందిరా నాకు దర్శనం, నమ్మరా నమ్మరా బూడిదైపోతారు రే అన్నాడా? ఓకే, నమ్మరా. సందర్భం వచ్చినప్పుడు మనమేంటో నిరూపించుకుందాం. జగడం వద్దు. అంటే పాస్టర్ గారు, నేను గనక ఇప్పుడు వాదించకపోతే నేను తప్పు చేసినోడిని అవుతాను కదా. పాత చింతకాయ డైలాగులు వద్దు, పాత చింతకాయ డైలాగులు వద్దు. మౌనంగా ఉండి ప్రార్థన చేయి. నేను మౌనంగా ఉండమని లేదు, మౌనంగా ఉండి ప్రార్థన చేయి. వాళ్ళకే ఒక ప్రత్యక్షత వస్తుంది, వాళ్ళకే ఒక ప్రత్యక్షత వస్తుంది. ఒకానొక రోజున ఐ థింక్ 13 1 7 20 27 27 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత ధాన్యం కొనడానికి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులో జరిగిన పరిణామాలు మీకు తెలుసు. అన్నలు 10 మంది ఏం మాట్లాడుకుంటారో తెలుసా? ఒకప్పుడు మన తమ్ముడు యోసేపు జీవితంలో మనం ఎట్లా ప్రవర్తించేవరా, ఆ పాపం మనల్ని ఇంకా వెంటాడుతుందిరా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, వెంటాడుతుంది. జాగ్రత్త. జగడాలు పెట్టుకోవద్దు తోబుట్టువులతో. భార్యాభర్తలు జగడాలు పెట్టుకోమాకండి. ఎప్పటికప్పుడు సూర్యాస్తమయానికంటే ముందే మీ కోపతాపాలు ప్రక్కన పెట్టండి, జగడాలు అవన్నీ ప్రక్కన పెట్టండి. చాలా విషయాలు ఉన్నాయి, నేను కట్ షాట్ వెళ్తున్నాను. 4వ మాట, కుటుంబాలు క్షేమంగా సుభిక్షంగా ఉండాలంటే కుటుంబ సభ్యులందరికీ అత్యాశ, దురాశ, పేరాశ ఉండకూడదు. త్యాగం చేయగలగాలి. దురాశ, అత్యాశ, పేరాశ ఉండకూడదు. 4వది గ్రీడ్. రాజుల మొదటి గ్రంథం 21:4. రాజుల మొదటి గ్రంథం 21:4. నా పిత్రార్జితమును నీకియ్యనని. ఆహాబు రాజా, అది నా పిత్రార్జితము, నేను ఇవ్వను అని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి. చాలు. నిర్గమ 20:17. నిర్గమ 20:17. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశించద్దు. నీ పొరుగువాని భార్యని, నీ పొరుగువాని గాడిదని, నీ పొరుగువాని వస్త్రాలు వద్దు. నేను ఇక్కడ చెప్పదలిచింది ఏంటంటే, పొరుగోళ్ళు ఆశించద్దు, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆశించద్దు. కానీ మీ దగ్గర 2 ఉంటే ఇవ్వు. అక్క 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 నాకు ఇవ్వవే, తీసుకోమ్మా. ఆ మాత్రం త్యాగం చేయలేవా? నీ దగ్గర 2 ఉన్నాయి కదా. అన్నయ్య నాకు ఇవ్వరా? నేను నాది. తమ్ముడు 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 చాలా బాగుంది, అది ఇవ్వరా? నాది. ఒకళ్ళకొకళ్ళు త్యాగం చేసుకోలేరా? తమ్ముడు స్థలం దొబ్బేద్దాం, అక్క స్థలం దొబ్బేద్దాం, ఆడ దోచేద్దాం, వీళ్ళ దోచేద్దాం. కుటుంబ సభ్యులు ఎట్లున్నారు ఈ రోజున?
సంతుష్టి సహితమైన దైవ భక్తి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకం. మా నాన్న ధర్మరాజు, ఇదిగో మా అమ్మ ఇక్కడే ఉంది. హలో అన్నమ్మ గారు, ఏటి వినిపించిందా? ధర్మరాజు మా నాన్న బాగా సంపాదించాడు. మాకంటూ ఏమి లేకపోయినా వాళ్ళ చెల్లెళ్ళకి అన్ని సదుపాయాలు కలుగు చేశాడు. ధైర్యంగా చెప్తున్నా, మా అమ్మ ముందే చెప్తున్నా. అన్ని జనుల్లోంచి వచ్చాం గనక మా నాన్నోళ్ళు 5 అన్నదమ్ముళ్ళు, వాళ్ళని పాండవులతో పోల్చేవాళ్ళు. పాండవుల్లో పెద్దవాడు ఎవరు? అట్లా సొంతోళ్ళు కదా, మన కదా, పోనీ మన చెల్లే కదా, అన్నే కదా, అక్కే కదా. ఆహా, ఎంతసేపు సొంతోళ్ళు మందే కదా. నాది అనుకుంటే ఎలాగా? ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి నువ్వు త్యాగం చేసి చూడు, వాళ్ళు మీకు ఇస్తారు. మనం చారు నీళ్లు పోస్తే నీళ్ళ పంపులో చారు నీళ్లు పోస్తే రోజంతా నీళ్ళు వస్తూ ఉంటాయి అందులోంచి. కొంచెం చేయండి, ఏమైపోతున్నాయండి ఈ ప్రేమలు, అభిమానాలు, అనురాగాలు, ఆప్యాయతలు ఏమైపోతున్నాయి? కుటుంబం కదా మనదే, ఫ్యామిలీ కదా, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, భార్య, భర్త. దోచుకోమాకండి, పోనీ ఇవ్వగలగండి, ఇచ్చేయండి. సౌలు, దావీదు, సరే అంతసేపు అత్త కోడల మీద పడితే మీరు నన్ను సీరియస్గా చూస్తున్నారు కదా. సౌలు, దావీదు మామ, అల్లుళ్ళు. జనం దావీదుని పొగిడితే ఒక మామగా సౌలు మీసాలు వేలేయాలి. అదిరా నా అల్లుడంటే అనాలి. కానీ మనోడు ఏం చేశాడు? విషపుచ్చు. రే కొడకా, రే యోనాతాన్, మన చెయ్యి కాదురా, ఫిలిస్తీన్లు చెయ్యి వాడి మీద పడి తొక్కేయాలని. ఏం మామూరా నువ్వు? వాడిని చంపేస్తే నీ కూతురు విధవరాలు అవుతుందిరా. అరే లాబాను యాకోబుకి కీడు చేస్తే, వాడికి హాని చేస్తే, నీ 2 కూతుళ్ళు 2 దాసులు 4 విధవరాళ్ళు అయిపోతారా. నా కూతుళ్ళు 4 అదే విధవరాళ్ళైనా పర్వాలేదు, వాడిని వేసేస్తా. ఏం మామూరా నువ్వు? పిల్లనిచ్చిన తండ్రివి కదా, ఏం ఆ మాత్రం ప్రేమించలేవా? ఫ్యామిలీ కదా మీరందరూ. తెంచుకోవడం క్షణమే. సంపాదించుకోవాలి మనం. ఈ లోకంలో మనం మనుషుల్ని సంపాదించుకోవాలి. పౌలు అంటాడు, నేను సంపాదించుకుంటున్నాను అందరినీ, చాలు అనుకుంటున్నాను. 5, కుటుంబ సభ్యుల మధ్యలో సనుగులు, సంశయాలు ఉండకూడదు. గ్రంబ్లింగ్, నాట్ గ్యాంబ్లింగ్, గ్రంబ్లింగ్. కుటుంబ సభ్యుల మధ్యలో చదువు 106వ కీర్తన, 106వ కీర్తన 24, 25. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. ఎక్కడ? గుడారములు. వాళ్ళ ఇంట్లో సనుగులు. అందుకే దైవజనులు అంటారు, మీరందరూ జీవవాక్యాన్ని చేతపట్టిన జ్యోతులు కదా. మూర్ఖులు, వక్ర జనం మధ్యలోంచి వేరయ్యారు కదా. మరి అలాంటప్పుడు
జీవవాక్యాన్ని చేతబట్టి వాక్యానుసారంగా నడిచేటప్పుడు మీ ఇంట్లో సనుగులు సంశయాలు ఎందుకు? ఇంట్లోనే కాదు, 9:30 అవుతుంది, ఇంకొదిలిపెడతావు లేదా నాయనా? నాకు వినబడకపోవచ్చు, మీ పక్కన వాళ్ళకి వినబడకపోవచ్చు, దేవుడు విన్నాడంట. మోషే అడుగుతారు, నాకు వినిపించలేదన్నా, నాకు వినబడ్డాయి. సిల్లీ సిన్స్, సివియర్ సిన్స్. సిల్లీ సిన్స్, సివియర్. సివియర్ సిన్స్ ఏమిటో తెలుసా? దేవుడు నచ్చని మెచ్చని పాపాలు బోలెడన్ని ఉన్నాయి. వాటిలో ప్రప్రథమంగా ఒక 2 చెప్తా. ఒకటి, విగ్రహారాధన దేవుడికి అస్సలు నచ్చదు. ఎక్కడైనా సరే దేవుని ప్రజలు విగ్రహారాధన చేస్తే నో మోర్ ఆర్గ్యుమెంట్, రాల్చి పడేశాడు దేవుడు వాళ్ళని. 2, సనుగులు. సనిగినోడిని సరిగినట్టు చంపేశాడు దేవుడు. వ్యభిచారం చేసిన వాళ్ళనైనా చేశారా లేదా, ఒక 2-3 రోజులు టైం ఇచ్చాడు. కానీ విగ్రహారాధన సనిగడం దెబ్బకి చంపొదిలి పెట్టాడు యేసునామములో. సంబరమే యేసు కౌగి కదా, సర్వాంగ సుందరుడై వచ్చు వేళ. సర్వాంగ సుందరుడై యేసయ్య వస్తున్నాడు. సంబరమే, ఆయన కవిగిట్లో ఒదిగిపోతాను, కరిగిపోతాను, నలిగిపోతాను, కారిపోతాను, కొవ్వొత్తిలాగా కరిగిపోతాను, కర్పూరంలాగా ఆవిరి వద్దు. ఒక్క ఉద్దేశంతో రాడాయన. నిన్న బీజేపీ చీఫ్ అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చారు. ఆయన వచ్చింది బీజేపీ మీటింగ్కి వచ్చాడు. టీవీ 9 వాళ్ళేమో దీని వెనక ఈ కారణాలు ఉంటాయేమో, టీవీ 1, 2, 3, 4, 5, 10, 11 ఆడెవడో 99 అని పెట్టాడు వాడొకడు, మళ్ళీ 108 ఒకడు, టీవీ 1000 అని ఒకడు. ఒక్కొక్కడు ఒక్కొక్క వ్యాఖ్యానం, ఒక్కొక్కడు ఒక్కొక్క వ్యాఖ్యానం. అమిత్ షా గారు ఈ ఉద్దేశంతో వచ్చుంటాడు, ఆ ఉద్దేశంతో వచ్చుంటాడు, ఆ ఉద్దేశం. అసలు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? జస్ట్ బీజేపీ మీటింగ్ అంతే. కానీ ఉద్దేశాలు బోళ్ళని చెప్తూ ఉంటారు, బోళ్ళని ఉద్దేశాలు చెప్తూ ఉంటారు. నా దేవుని ప్రియులారా, మీరు గమనించండి, యేసుక్రీస్తు దిగి రాబోతున్నారు. నా ప్రాణ ప్రియుడా, ఆగు, నేను ఆశృతులు ఎత్తితే మీరు బేస్లో ఉంటారేంటి? నా స్వరం బాగాలేనోడిని నేనే తెగించి పాడుతుంటే మీరేం కాపాడుకోవాలని ఎదురు చూస్తున్నారు? యేసు ప్రభు వస్తారు. కేవలం మనం ఆయన కవిగిట్లో ఒదిగిపోతే తీసుకెళ్ళటానికి మాత్రమే కాదు. యోధా పత్రికలో ఉంటుంది, సనిగే వాళ్ళకు తీర్పు తీర్చడానికి వస్తాడట ఆయన. ఈ ఇంటెన్షన్ ఉంది యేసుక్రీస్తు ప్రత్యక్షతలో, ఈ ఇంటెన్షన్ ఉంది. సనిగే వాళ్ళకి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఆయన. సనగడం అంటే ఏం మాట్లాడుతులేదు ప్రక్కన వాళ్ళకి అర్థం కాకుండా, అర్థమయ్యేటట్టు ఏం మాట్లాడాము ఇక్కడ? ఏం మాట్లాడాల? మరి ఏదో సనుగుతున్నట్టు ఏం మాట్లాడాల? చెప్పడానికి దరిద్రం ఏట్రా ఏదన్నా అంటే ఏమిలే ధనవంతుడు బాబు అన్న. వీడనింది ఏంటి? దరిద్రుడు అన్నాడు. మాట అందుకే సనిగినోడను సరిగినట్లుగా రాల్చేసాడు దేవుడు. నేను మీతో చెప్తున్నాను,
ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? ఫ్రీగా మాట్లాడుకోండి. అంతేగాని అక్కకి వినబడినట్టుగా గొంతు మడదు సొంతం. ఏంటి చెల్లి ఏదన్నా ఉంటే ఏమి లేదక్క, అపురూప సుందరి నువ్వు అంటున్నా. తప్పు కదా. దావీదు అంటారు, యేసయ్యా మా ఇంటికి ఎప్పుడు వస్తావు? నేనును నా ఇంటి వారందరూ యెహోవాను. ఇప్పుడు నేను చెప్పే సుగుణాలు మొదట నీలో ఉండాలి. ఇవి సుగుణాలు కాదు, సెటరైట్ చేసుకోవాల్సినవి. దేవుని చిత్తమైతే వచ్చే ఏడాది దీనికి సొల్యూషన్ ఏంటో చెప్తా. ఇప్పుడు చెప్పేవన్నీ మీరు మార్చుకోవాల్సిన పద్ధతులు. ఎలా ఉంటే దేవుడు వస్తారో తెలుసా ప్రభు మన ఇంటికి? జస్ట్ శాంపిల్. 1 ఒబీడియన్స్, 2 వన్నెస్. ఇక చెప్పను, వచ్చే ఏడాది వరకు వెయిట్ అండ్ సీ, స్టే ట్యూన్. స్తోత్రం చెప్పు గట్టిగా. 6వ మాట, ఇంట్లో ఎప్పుడు దుఃఖము, విచారము, శోకండాలు పెడతా ఉండకూడదు ఇంట్లో. అట్లుంటే ప్రభు రాడు. ఆ ఇంట్లో ఏడుస్తున్నారు, శాపనార్థాలు పెడుతూ గొల్లు చేస్తూ ఏడుస్తున్నారు. యేసు ప్రభు అన్నాడు, యాయేరు మీ ఇంట్లో నాకు కాస్త చోటు. ఏడ్చే వాళ్ళందరూ కొంచెం బయటికి రమ్మను. పర్లేదు రండి ప్రభు, ఈ 7 మొహాలుంటే నేను రాను రా బాబా, వాళ్ళందరూ బయటికి గెంటేయి. ఈ శోకండాలు, ఈ లాగా నీతిమంతుల వినబడుచున్నది రక్షణ సంతోష సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. స్టడీ. ఇంట్లో 7 మొహాలు పెట్టుకొని ఉండకూడదు. భర్త బోల్డని పనుల మీద వెళ్ళి కాయ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసి ఇంటికి వస్తాడు. సంతోషంగా పలకరించి ఏదో సీజన్ బట్టి ఎండ మీద పడితే మజ్జిగ ఇవ్వడమో, చల్ల టైంలో వస్తే కొంచెం కాఫీ ఇచ్చి కాస్త రిలాక్స్ అయిన తర్వాత మాట్లాడచ్చు. ఇంట్లో అడుగు పెట్టడం. తెచ్చావా? సరుకులు లిస్ట్ ఇచ్చాను, తెచ్చావా? పెడతాలే, పందిలాగా తింటూ. ఏంటన్నమాట? ఏంటమ్మా భర్తను పంది అంటున్నావు అంటే, వేర్ దేర్ ఈజ్ డీప్ లవ్ దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ పాస్టర్ గారు. ఎట్లా? ఇప్పుడు అన్ని చెల్లికి చెప్పేవాళ్ళు లేక పాడైపోతే అది వేరు. ఎంతగా ప్రభు దగ్గర ఆలోచన తీసుకొని జస్ట్ ప్రాథమిక సూత్రాలు చెప్తా ఉంటే పాటించడానికి ఏంటంట, అందరూ పాటించాలి. 7 మొహాలు ఎట్లయితే అలాగా. ఆదికాండం 24:67. జెనసిస్ చాప్టర్ 24:67. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోని గుడారంలోకి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అమ్మలో మీ విషయమై భర్త దుఃఖ నివారణ పొందాడా? ప్రభు చిత్తమైతే
ప్రభుత్వ సెలవు దినాలు కనుక వస్తే ఒక 2-3 రోజులు, దసరా ఐ థింక్ ఏదో ఒకటి, కుటుంబ ఆశీర్వాద కూడికని ఏర్పాటు చేస్తాను, తెలియపరుస్తాను. అప్పుడు చెప్తాను. సాధ్యమైతే ఇక్కడే గుంటూరులో గోరంట్లోనే అరేంజ్ చేద్దాం. ఉన్నాయి మంచి మెసేజ్లు రాసి పెట్టున్నాను. భార్యగా కాక ఓ తల్లి స్వభావాన్ని ధరించుకుంటేనే భర్త దగ్గర, వైఫ్ బికమ్ ఎ మదర్, అప్పుడు ఆ కుటుంబం సంతోషం ఉంటుంది. భర్త తండ్రిలాగా మారాలి. రాజమండ్రిలో రవి మాస్టర్ వాళ్ళ అక్క సూజన్న అమ్మ, అక్క ఎప్పుడు చెప్తాడు, భర్త ఉంది, నా భర్త ఎప్పుడు నాకు భర్తలాగా లేడు, మా నాన్నలాగా, ఒక నాన్న కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి చేపట్ట నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. భార్య కట్టుకున్న భర్తను గురించి ఆయన ముందే ఒక భర్తలాగా కాదు, ఒక నాన్న కంటే ఎక్కువగా నన్ను చూసుకున్నారు మా ఆయన. నిన్ను గురించి చెప్పాలి భార్య, నీవు కూడా భర్తను గురించి చెప్పగలగాలి. ఇస్సాకు తన భార్యకి అమ్మ స్థానాన్ని ఇచ్చాడు. ఇక స్థానం ఇచ్చాడు కదా అని చెప్పి బీరువా తాళం ఏమో లేదు రేపుకా, ఏదో అమ్మ స్థానం ఇచ్చాడు కదని బీరువా తాళం తీసుకుందా? లేదు, క్యారెక్టర్ని మలుచుకుంది. సో ఇస్సాకు దుఃఖ నివారణ. అన్నదమ్ముళ్ళు కూడా కొంతమంది బ్రదర్స్ చెప్తూ ఉంటారు, మా పెద్దన్న మాకు తండ్రిలాగా నిలిచి మమ్మల్ని చదివించి మాకు విద్యాబుద్ధులు నేర్పించి మాకు పెళ్ళిళ్ళు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటాడు ఎప్పుడు, మా అన్నయ్య మా వదిన నాకు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహించి, జస్ట్ ఉదాహరణ చెప్తున్నా. మరి మీరు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎందుకు అట్లా ఉండలేకపోతున్నారు? మా తమ్ముడు అంటే నాకు చాలా ప్రాణం, వాడికి నేనంటే చాలా ప్రేమ. ఎందుకు ఉండలేకపోతున్నారు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అట్లాగా? మొదట మనలో మార్పు రావాలి. ఇట్లాంటి గ్రీట్ ఈ దుఃఖము గుండెల్లో ఉండకూడదు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. యోబు జీవితంలో ఎన్ని శోధనలు వచ్చి ఎన్ని శ్రమలు వచ్చినా లోపల బయట ఒకటేగా ఉంది, మా నాన్న. ఎన్నో ఉంటాయి కదా ఫ్యామిలీలో. 18 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నాను నేను. 18 సంవత్సరాలు, 32 సంవత్సరాలు అయింది నేను దేవుని ఇంట్లోకి వచ్చి. 18 సంవత్సరాలలో మా నాన్న మా టైర్ కంపెనీ దగ్గరే పడుకునేవారు. రాత్రుల్లో ఉదయాన్నే వచ్చేవారు, స్నానం చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయేవారు. మధ్యాహ్నం భోజనానికి వచ్చేవారు, భోంచేసి కాస్త పడుకొని 3:30-4 గంటలకు మరలా వెళ్ళిపోయేవారు. మరలా రాత్రి వచ్చేవారు, భోంచేసేవాళ్ళు, కాస్త మాతో ఉండి మరలా వెళ్ళిపోయేవారు. ఇది మా నాన్న స్కెడ్యూల్. రోజుకి 3 పూటలు ఇంటికి వచ్చేవారు. 18 సంవత్సరాల్లో ప్రతి పూట మా నాన్న సైకిల్ వేసుకొచ్చేవారు. ప్రతి పూట మా నాన్న పాడిన పాట ఏమిటి తెలుసా? ప్రతి పూట భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మా నాన్నకి టైర్ కంపెనీ దగ్గరే పడుకొని ఆ డస్ట్ పొగ ఆ మంచుకి అక్కడే పడుకొని సంవత్సరాల తరబడి మా నాన్నకి
థ్రోట్ క్యాన్సర్, గొంతులో క్యాన్సర్ వచ్చి కొన్నాళ్ళు బాధపడి చనిపోయాడు. ఆ గొంతు బాగలేకపోయినా సరే మా నాన్న నోట ఆ పాటే, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే. ఎన్ని బాధలు ఉంటాయి. 6గురిమి తోబుట్టువులం మేము, 6గురిమి మమ్మల్ని చదివించాలి, ఇంట్లో పెళ్ళిళ్ళు ఎన్ని ఉన్నా సరే అన్నీ మా అమ్మ మీద వేసేవాడు. మా నాన్న మాత్రం ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఏడుస్తూ కూర్చుందామా? మీ చింత యావత్తు చెప్పండి, మీ చింత యావత్తు మీ ప్రతి అవసరాన్ని చెప్పాలి, చెప్పి సంతోషం. బీ హ్యాపీ. ఏడుపు మొహాలు పెట్టుకోమాకండి, సంతోషంగా ఉండండి. వచ్చిన వాళ్ళు సంతోషంగా పలకరించండి. సంతోషమే మహావనా సాగమా, ఏదో ఒకటి. ఆఖరి మాట, ఇంట్లో వేషధారులుగా ఉండద్దు. అక్క చెల్లి దగ్గర, అన్న తమ్ముడు దగ్గర, భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర వేషధారులై ఉండద్దు. దాపరికం ఉండకూడదు. నో మోర్ గైస్. బీ ట్రాన్స్పరెన్స్. పారదర్శకంగా ఉండండి. దాపరికమే కొంపలు కూల్చేస్తాయి. దాపరికం వద్దు, వేషధారణ వద్దు. బీ ట్రాన్స్పరెంట్. ఆదికాండం 31:32. ఎవరి యొద్ద నీ దేవతలు కనపడును వారు బ్రతుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని, ఆదికాండం 31:32, నీవు నా యొద్ద ఉన్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియదు. సరే, మీకు సబ్జెక్ట్ తెలుసు కదా, తలల పైకెత్తు. రాహేలు కన్న తండ్రి సోదా చేయడానికి వచ్చినప్పుడు, నాన్న ఆ వేళ మీతో చెప్దాం అనుకున్నాను నాన్న, మీరేమో గొర్రెలకు బొచ్చు కత్తిరించుకోవడానికి వేరే ఊరు వెళ్ళారు, నేను చెప్దాం అనుకున్నాను. ఈలోగా ఈయన తొందర చేసి మమ్మల్ని తీసుకొచ్చారు. నాన్న నేను తీసుకొచ్చుకున్నాను నాన్న. తండ్రి చంపేస్తాడా? ఏమ్మా, తండ్రి చంపేస్తాడా? ఇవన్నీ పోగేసింది ఎవరి కోసం? కన్న తల్లిదండ్రులు కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని 4 రాళ్ళు వెనక్కేసింది ఎవరి కోసం? అక్సా నువ్వు అడగాలంటమ్మా, నువ్వు అడగాల నాన్న. అది కాదు డాడీ, అప్పుడేమో మెట్ట పొలాలు ఇచ్చావు, అక్కడేమో వర్షాలు పడట్లేదు, అదే నువ్వు అడగాలనా? ఇచ్చుతాను. పండక్కి నువ్వు వస్తావని తెలిసే వారం రోజుల నుంచి ఎంఆర్ఓ గారి దగ్గర తిరిగి దస్తావేజులని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి. నువ్వు అడగాలంటే నాన్న, నువ్వు అడగాలంటమ్మా. సంపాదించింది నీ కోసం అయితే నువ్వు అడగాలనా? ఎవరి కోసం సంపాదించింది? తల్లిదండ్రులు. రాహేలు కన్న తండ్రి సోదా చేయడానికి వచ్చినప్పుడు, నాన్న నేనే తొందరపడి తీసుకొచ్చుకున్నానా అని అంటే, ఒకవేళ నాకే గనక బిడ్డలుంటే, నా కూతురే గనక అట్లా చేస్తే పరువు హత్య చేస్తానా కూతుర్ని?
ఏమంటుంది తెలుసా? నువ్వు నా దగ్గర క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? అసలు అవి సంపాదించి ఎన్ని తీసుకొచ్చుకున్నావు నువ్వు? నేను 5 తీసుకొచ్చుకున్నాను నాన్న. అరే అరే పుల్లా, లేకపోతే రంగా, అరే రంగయ్య, ఇంకొక 13 ఉన్నట్టున్నాయి. మనం వెళ్ళగానే అవన్నీ ప్యాక్ చేసి కొరియర్లో బిడ్డకు పంపించు. నీకంటే తండ్రి ఎట్లా అంటాడా? ఏసారా దీన్ని చంపేస్తాడా? రాహేలు, నాన్న దగ్గర ట్రాన్స్పరెంట్ లేకపోతే ఎలాగమ్మా? అయిపోయింది. యాకోబుకి ఎక్కడో కీడు శంకిస్తుంది. ఆ తర్వాత పరిణామాలు మీరు గమనించండి. దెబ్బ మీద తగులుతుంది జాకోబ్కి. వెంటనే మీటింగ్ పెట్టాడు అందరికీ. మీ దగ్గర ఏమైనా గృహదేవతలు కానీ అన్య దేవతలు, ఇది భాష ముఖ్యం. ఈవిడ దొంగిలించుకొచ్చింది గృహదేవతలు. పాపం అనౌన్స్మెంట్ చేశాడు, మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి అని. వాళ్ళలో ఎవడో అంటాడు, ఈడొకడో పెళ్ళానికి చెప్పుకోలేడు, పబ్లిక్ మీటింగ్ పెడతాడు. వినబడింది ఇక్కడ, వినబడాలని అన్నాను నేను కూడా. నోట్ భాష. సాధారణమైన ప్రజలట అన్య దేవతలను తీసుకొచ్చిస్తే యాకోబు వాటిని మస్తకి వృక్షం కింద పాతిపెట్టేయాలి అన్య దేవతల్ని. మరి గృహ దేవతలు నువ్వెవవే? దాటిన తర్వాత అయినా నా భర్త నా మీద ప్రేమ కలిగే కదా పబ్లిక్లో నా పేరు ఎత్తకుండా, నా మీద మాట పడకుండా కాపాడుతున్నాడని అక్కడి నుంచి పాస్ అయిన తర్వాత, అక్కడి నుంచి మస్తకి వృక్షం కింద పాతిపెట్టి పాస్ అయిన తర్వాత ఏదో రోజున భర్త దగ్గరకు వచ్చి భర్త కాళ్ళ మీద పడి, ఏమండి చిన్న తప్పు చేశాను నేను, మా నాన్నగారితో చెప్దాం అనుకుంటే ఎందుకు మూర్ఖంగా నేను ఇవ్వలేకపోయాను. నిన్న కూడా మీరు పబ్లిక్లో చెప్పినప్పుడు నాకు భయం వేసింది, 10 మందిలో జనం ఏమన్నా అనుకుంటారేమో, నన్ను చిన్నతనంగా చూస్తారని. నేనే తీసుకొచ్చానండి అంటే భర్త చంపేస్తాడా నిన్ను? ఏమ్మా చంపేస్తాడా? నీకోసమే కదా 14 సంవత్సరాలు చాకరీ చేసింది, నీకోసమే కదా 14 సంవత్సరాలు చిత్తకార్తి కుక్కలాగా చాకరీ చేసింది యాకోబు. నీకోసమే కదా నీ మీద ఎంత ప్రేమ ఉంది నీ భర్తకి. నాన్న సోదా చేసినప్పుడు ఒప్పుకోకుండా, భర్త దగ్గర ఒప్పుకోకుండా ఎంతకాలం దాచిపెడతావు? ఒప్పుకోలా. బెత్లహేమ్ బైపాస్ రోడ్లో రక్తపు మడుగులో చచ్చూరుకుంది. నేను ఆడపిల్లలు తప్పు అనట్లేదు. భర్తలు ట్రాన్స్పరెంట్గా ఉండండి బాబా, పారదర్శకంగా ఉండండి, దాపరికాలు వద్దు. తండ్రి దగ్గర ఒప్పుకోకుండా, భర్త దగ్గర ఒప్పుకోకుండా ఎంతకాలం దాచిపెడతావు? చంపేస్తాడా? పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకోవాలి. శాంసన్ సచ్చిన దాన్ని ముట్టేవంటగా, నాజీరు వ్రతాన్ని పాటించేవాడు చచ్చిన దానిని ముట్టకూడదు. 2, తేనెని నాకూడదు. తేనె ఆల్రెడీ తేనెటీగలు ఎంగిల్ చేసి ఉంటాయి కనుక నాజీరు చేయబడ్డవాడు ఎంగిలైన దాన్ని ముట్టకూడదు. ఇంత దరిద్ర పనులు చేసి తల్లిదండ్రుల దగ్గర దాచిపెట్టెను. వై? నీకు తల్లిదండ్రులకు మించిన క్షమాభిక్ష ఎవడన్నా పెడతాడారా నీకు? భార్యాభర్తలు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అన్నదమ్ములు ట్రాన్స్పరెంట్ ఉండాలి, వేషధారణ వద్దు. మనం గనక దాచిపెట్టి మర్మంగా సాగితే మనకు అదే కొలత ఉంటుంది. యాకోబు సంగతి చెప్తా. ఒకప్పుడు యాకోబు ఏశావు బట్టలు వేసుకొచ్చి వాళ్ళ నాన్నని మోసం చేశాడు. నాన్న ఇదిగో ఈ బట్టలు ఏశావే, ఇదిగో సెంటు వాసన ఆడితే మోసం చేశాడు. కొన్నాళ్ళ తర్వాత యోసేపు చొక్కా తీసుకొచ్చి ఆ యాకోబునే మోసం చేశారు పిల్లలు. నాన్న ఇది యోసేపుతో కాదో చూడు ఒక్కసారి. యాకోబుకి అర్థమైంది, ఒకప్పుడు ఈ బట్టలు చూపెట్టి నేను మా నాన్నని మోసం చేశా. ఈ నా కొడుకులు యోసేపు చొక్కా చూపెట్టి నన్ను. ట్రాన్స్పరెంట్ లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో పారదర్శకత లేదు.
నా చేతులు జోడించి చెప్తున్నా, బీ ట్రాన్స్పరెంట్. మీరు మొదటివన్నీ ఈ లక్షణాలు అవలక్షణాలు ఉంటే మార్చుకోండి. రాబోయే రోజుల్లో మీ కుటుంబాలుగా నా దేవుని మందిరానికి రాబోతున్నారు. కుటుంబాలుగా నా దేవుణ్ణి ఆరాధించబోతున్నారు. ఆ దిశగా నా ప్రభు కార్యాలు జరిగించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా మీరు కుటుంబాలను ఉద్దేశించి మీరు అనుగ్రహించిన సందేశాన్ని బట్టి స్తోత్రం. దూరాన సమీపాన ఎందరైతే మీ మాటలు ఆలకించారో ప్రతి ఒక్కళ్ళ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి ప్రవర్తనలు మార్చి తద్వారా కుటుంబ సభ్యులు పరివర్తన చెంది యెహోషువ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారందరూ యెహోవాని సేవిస్తున్నామని కుటుంబాలుగా మీ సన్నిధిలో నాటబడిన వారే వర్ధిల్లేటట్లుగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డకి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. God bless you. God bless you.